రోమీయులకు రాసిన పత్రిక 1:17 చూద్దాం. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. బాగా ఆలోచించండి ఈ మాట. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. బైబిల్లో ఈ మాట వ్రాయబడి ఉందంట. పౌలు ఇక్కడ రాస్తున్న మాట ఏంటంటే నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును అని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు. ఆగుదాం ఒక నిమిషం. విశ్వాసం మూలముగా నీతి ఎట్లా కలుగుతుందంట? పౌలు చెప్తున్న మాట, విశ్వాసం మూలముగా నీతి కలుగుతుంది. రెండవది, విశ్వాసము అంతకంతకు కలుగుతూ పోతుంది. బాగా అబ్జర్వ్ చేయండి. వీఆర్ ఇన్ ఫెయిత్ సిరీస్. మనం విశ్వాసం అనే సిరీస్లో ఉన్నాం. మనము ఈ మాటలు బాగా గమనించండి. విశ్వాసము నీతి అనేవి రెండు పవర్ఫుల్ ఫోర్సెస్. ఇవి దే ఆర్ వెరీ పవర్ఫుల్ ఫోర్సెస్ ఇన్ దిస్ యూనివర్స్. ఈ భూమి మీద నువ్వు నీతిమంతునిగా ఉంటే ప్రపంచమంతా నీ వైపే ఉంటుంది. నువ్వు విశ్వాసంతో ఉంటే నువ్వు ప్రపంచాన్ని కూడా శాసించగలుగుతావు. హల్లెలూయా. హల్లెలూయా. ఇవి రెండు దే ఆర్ వెరీ పవర్ఫుల్ ఫోర్సెస్. ఇక్కడ ఏమంటున్నాడు? నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. విశ్వాసం మూలముగా నీతి అనేది కొత్త నిబంధనలో ఈయన చెప్తున్నాడు. విశ్వాసం మూలముగా నీతి అంతకంతకు విశ్వాసం కలుగునట్లు. ఆమెన్. అంటే నీకు నీతి కలగాలంటే మొదట విశ్వాసం ఉండాలి. ఆ యొక్క నీతి వచ్చిన తర్వాత నీ విశ్వాసము అంతకంతకు పెరుగుతుందంట. హల్లెలూయా. పెరుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నది. ఏంటది? దేవుని యొక్క సువార్త. అది మళ్ళీ చూద్దాం. అట్లే హబక్కూకు 2:4 చూడండి. వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. ఆ ఇంగ్లీష్లో చూడండి, సెకండ్ పార్ట్ చదవండి. బట్ ద జస్ట్ షల్ లివ్ బై హిస్ ఫెయిత్. జస్ట్ షల్ లివ్ బై హిస్ ఫెయిత్. ఎవరి ఫెయిత్? ఎవరైతే నీతిమంతుడు ఉంటాడో, జస్ట్ అంటే నీతిమంతుడు, రైచియస్ మ్యాన్, నీతిమంతుడు అయిన వ్యక్తి వాడి విశ్వాసంతో జీవిస్తాడు. పక్కన వాళ్ళ విశ్వాసంతో కాదు. పక్కన వాళ్ళ విశ్వాసంతో జీవించడం కాదు. వాడికే ఒక విశ్వాసం ఉంటుంది, దేవునితో ఒక సంబంధం ఉంటుంది. వాడు ధైర్యముగా జీవిస్తుంటాడు. ఆమేన్. గలతీయులకు రాసిన పత్రిక 3:11 ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడను సంగతి స్పష్టమే. ధర్మశాస్త్రం అంటే ఈ పదాజ్ఞలు కానీ బైబిల్లో పాత నిబంధనలు రాయబడిన ప్రకారముగా మనం ఇట్లా చేయాలా అట్లా చేయాలా అనే ప్రకారంగా ఎవరు ఏమి చేసినా కూడా వారు నీతిమంతునిగా దేవుని ఎదుట తీర్చబడరు అనేది స్పష్టమవుతున్నది అని పౌలు చెప్తున్నాడు. మరి ఎట్లా వస్తుందంట చూడండి. ఏలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఆమేన్. అంటే నువ్వు ఎప్పుడైతే నీతిమంతునిగా తయారవ్వాలనుకుంటున్నావో నువ్వు విశ్వాసంతో జీవిస్తేనే నువ్వు నీతిమంతునిగా తయారవుతావు. నీతిమంతునిగా అయిన నీవు విశ్వాసం మూలంగా జీవిస్తావు. హల్లెలూయా. ఇప్పుడు ఎన్నిసార్లు అయింది ఈ నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించడం అనేది? 3 సార్లు అయింది. ఇంకొకసారి చూద్దాం. హెబ్రీ 10:38 నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. చాలు. నా ఎదుట దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా ఎదుట ఎవరైనా నీతిమంతుడుగా ఉన్నాడు అంటే వాడు విశ్వాస మూలంగా జీవించాలి. హల్లెలూయా. హల్లెలూయా. కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నువ్వు ఒక్కసారి నీతిమంతునిగా తీర్చబడిన తర్వాత నువ్వు వెనికిపోకూడదు. కొన్నిసార్లు ఏమైందంటే యేసు ప్రభువు నమ్ముకున్నాము అంటారు. మళ్ళీ 1-2 చిన్న తప్పులు చేసిన వెంటనే వాళ్ళు ఏమనుకుంటారంటే మాది ఇంకంతా అయిపోయింది, ఇంకా మాకు ఈ క్రైస్తవ జీవితంలో మాకు పొసగదు, మేము వెనక్కి వెళ్ళిపోతాము, మేము పరిశుద్ధంగా జీవించలేకపోతున్నాము, ఇంక వెళ్ళిపోతాం. అటువంటి వాళ్ళ వైపు దేవుడు సంతోషపడంట. ఆమేన్. ఆమేన్. 4 చోట్ల మనకు ఈ పవర్ఫుల్ థింగ్ రాయబడింది. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 1:16 చూడండి ఒకసారి. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి
గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త అనేది ఒక మెసేజ్. బాగా ఆలోచించండి. సువార్త అంటే ఏదో అనుకోద్దండి. సువార్త అనేది ఇట్స్ ఎ మెసేజ్ ఆఫ్ గాడ్ టు దిస్ వరల్డ్. దేవుని నుంచి ఒక మంచి వాక్యము, దేవుని నుంచి ఒక గుడ్ న్యూస్ ఈ ప్రపంచంలో ఉన్న అందరి కోసం దేవుడు సువార్తను పంపించిండు. అది ఏ వ్యక్తి అయినా చెప్పొచ్చు. అర్థమవుతుందా? వ్యక్తి ఎవరైనా ఉండొచ్చు. కానీ ఈ సువార్త అనేది ఇట్ ఈస్ ఎ గాడ్స్ మెసేజ్ టు ఎవ్రీబడి. అంటే నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క సువార్తను స్వీకరిస్తావో, ఆలింగనం చేసుకుంటావో, ఆ సువార్త నిన్ను ఒక నీతిమంతునిగా ఆ సువార్తే ప్రకటిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఏ రోజు ఆ యొక్క సువార్తను స్వీకరిస్తావో ఆ సువార్తే నీ గురించి ఒక సాక్ష్యం ఇస్తుంది. ఏమని? ఈయన నీతిమంతుడు, ఈమె నీతిమంతురాలు. ఎందుకు? ఈమె సువార్తను స్వీకరించింది, ఈమె ఇప్పుడు దేవునితో ఒకటైపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. సువార్త ఏం చెప్తుంది అంటే మనకు 3 విషయాలు చెప్తుంది. దేవుడు ఏం చేశాడు నీ కోసం. ఆమేన్. ఆమేన్. మొదటిది, దేవుడు ఏం చేశాడు నీ కోసం. ఈ సువార్తను స్వీకరించడం వల్ల నువ్వేమయ్యావు. రెండవది. మూడవది, నీకు ఏం స్వాస్థ్యం ఉంది దేవుని దగ్గర. 3 విషయాలు. 2 కొరింథీ 5:21 చూడండి. దేవుడు ఏం చేశాడు. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చేసిండు. ఎవరు యేసు ప్రభువుని చంపినంటే ఆ యూదులు చంపినారు, ఆ యొక్క వీళ్ళు చంపినారు, వాళ్ళు వీళ్ళుగా చంపింది దేవుడే చంపిండు. హల్లెలూయా. అది ఎవరు చేశారు? పాపమెరుగని యేసయ్యను పాపముగా చేసింది ఎవరు? దేవుడు. దేవుడు. అక్కడ క్లియర్గా ఉంది చూడండి. ఏలయనగా మనము దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను, ఆయన అంటే ఎవరు? యేసు ప్రభువును. పాపమెరుగని యేసయ్యను మన కోసము పాపముగా ఎవరు చేశారు? దేవుడు చేసిండు. హల్లెలూయా. హల్లెలూయా. గాడ్ హ్యాస్ డన్ ఇట్. నువ్వు నేను కాదు, మనం అడుక్కోలేదు, మనం ఏం చేయలేదు. కానీ దేవుడు తన ఇష్టంతో నిన్ను దేవుని నీతిగా చేయాలని ఒక సంకల్పంతో దేవుడు పాపం అనేదే తెలియని ఆ యేసయ్యను పాపముగా మార్చేసిండు. హల్లెలూయా. హల్లెలూయా. సరే, యేసు ప్రభువును అంగీకరించడం వల్ల నీకేమొచ్చింది చూడండి. యోహాను 1:12-13. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడు. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ ఇస్ అ పవర్ఫుల్ వర్డ్. దేవుడు ఏం చేశాడు అనేది మనం చూసాము కదా. దేవుడు ఇంతవరకు ఏం చేశాడు? పాపమే తెలియని యేసయ్యను పాపముగా చేసిండు. ఈ పాపముగా చేయబడిన యేసయ్య తిరిగి లేచిన తరువాత ఈ యేసయ్యను ఎవరైతే విశ్వసించి స్వీకరించారో క్రీస్తు అని, అటువంటి వాళ్ళందరినీ కూడా దేవుడు తన పిల్లలుగా చేసింటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ, అనగా తన నామమందు, యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నీకు అధికారం ఇచ్చిండు. గాడ్ హస్ గివెన్ యు ది అథారిటీ టు కాల్ యువర్ సెల్ఫ్ ది సన్ ఆఫ్ గాడ్, చైల్డ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే అంతవరకు యేసు ప్రభు నేనే దేవుని కుమారుని అంటే రాళ్ళు తీసుకొని కొట్టడానికి పోయినారు. ఇతను దేవునితో సమానం చేసుకుంటాడా? దేవునితో సమానం ఎట్లయితారు? ఇది బ్లాస్ఫమీ, ఇది దైవ దూషణ అవుతుంది అని చెప్పి యేసు ప్రభు రాళ్ళతో కొట్టడానికి పోయినారు. కానీ దేవుడు ఏం చేసిండు? ఆ యేసు క్రీస్తుని ఎవరు అంగీకరిస్తారో వాళ్ళందరూ దేవునికి పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చిండు. హల్లెలూయా. ఐ హావ్ ది అథారిటీ టు కాల్ మై సెల్ఫ్ ది సన్ ఆఫ్ గాడ్. నేను దేవుని కుమారుణ్ణి అని పలకడానికి నాకు దేవుడు అధికారం ఇచ్చిండు. హల్లెలూయా. ఎట్లా జరిగింది? యేసుక్రీస్తుని అంగీకరించడం వలన. ఆమేన్. ఆమేన్. 12వ వచనము అయింది కదా. 13కు వద్దాం. వారు దేవుని వలన. ఎవరు వారు? యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరించారో వారు. వారు దేవుని వలన పుట్టిన వారే గాని. ఆగుదాం ఒక్క నిమిషం. ఎవరి వల్ల పుట్టారు? ఇప్పుడు దేవుని వల్ల పుట్టారు. యేసుక్రీస్తుని అంగీకరించిన వారందరూ కూడా, దాంట్లో నువ్వు ఉన్నావు, నేనున్న, అందరం కూడా ఉన్నాము. మనందరం కూడా దేవుని వలన పుట్టాము. హల్లెలూయా. హల్లెలూయా. లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఉండే ప్రాబ్లం ఏంటంటే జెనెటిక్స్, జీన్స్, ఇట్లాంటి మాటలు మాట్లాడుకుంటారు. ఎందుకు? స్టిల్ దే బిలీవ్
మా అమ్మకు ఆరోగ్యం వచ్చింది, మా నాయనకు ఆరోగ్యం వచ్చింది కాబట్టి నాకు కూడా వచ్చి ఉంటుందేమో, మా అమ్మకో నాయనకో ఉందంటే నాకు కూడా వచ్చి ఉంటుంది. దే ఓన్ ఇట్. కానీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, వారు ఎవరి వల్ల పుట్టారు? దేవుని వలన. దేవుని వల్ల. అందరు చెప్పండి, నేను దేవుని వలన పుట్టిన వాడను. నేను దేవుని వలన చెప్పండి, పుట్టిన వాడను. యు షుడ్ మీన్ ఇట్. నేను దేవుని వలన పుట్టిన వాడను. 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 ఆమేన్. ఆమేన్. హ్యావ్ దిస్ ఇన్ యువర్ మైండ్. ఇక్కడ చూడండి, రక్తము వలన నైనను, శరీరేచ్ఛ వలన నైనను. అంటే తల్లిదండ్రుల నుంచి రక్తం ద్వారా పుడతారు పిల్లలు. తల్లిదండ్రుల రక్తమే వీళ్ళలో ప్రవహిస్తుంది అంటారు. అది ఆ లైఫ్ అయిపోయింది. యేసుక్రీస్తుని అంగీకరించనంత వరకు నీ లైఫ్ రక్తం ద్వారానే ఉండింది. కానీ ఇప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత యు బికేమ్ ది సన్ ఆఫ్ గాడ్ అండ్ యు హ్యావ్ ది లైఫ్ ఆఫ్ గాడ్ ఇన్ యూ. నీవు దేవుని వలన పుట్టిన వాడవు. హల్లెలూయా. హల్లెలూయా. రెండు జీవాలు ఒకసారి పనిచేయవు. నీవు అమ్మ నాయనల జీవంలోనే నేను ఇంకా ఉన్నాను అన్నంత వరకు దేవుని జీవం నీలో ప్రవహిస్తున్నా పనిచేయదు. అర్థమవుతుందా? నేను దేవునికి పుట్టిన వాడను అనేది ఎప్పుడైతే నువ్వు గట్టిగా నమ్మి, వెన్ యూ ప్రొక్లైమ్ ఇట్, నోరు తెరిచి పలికి నువ్వు సొంతం చేసుకుంటావో, దెన్ ది లైఫ్ ఆఫ్ గాడ్ స్టార్ట్స్ వర్కింగ్. హల్లెలూయా. హల్లెలూయా. రక్తము వలన పుట్టిన వారు కాదు. ఆమేన్. నేను మా అమ్మకు నాయనకు పుట్టిన, అయితే వాళ్ళ రక్తం నాలో ఒక టైం ప్రవహించింది, ఇప్పుడు ప్రవహిస్తున్నది, దాంతో నాకు సంబంధం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే నాలో ఇప్పుడున్నది దేవుని జీవం మాత్రమే ఉన్నది. ఆమేన్. ఆమేన్. అందుకే వాళ్ళకు సంబంధించి వాళ్ళు ఏ రోగాలు అనుభవిస్తున్నారో అవి నేను అనుభవించను. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు? రక్తం ద్వారా వచ్చే ఏ రోగము కూడా నాలో నిలబడదు. ఆమేన్. ఆమేన్. ఇది మనకు దేవుడు ఇచ్చింది. ఒకటి, ఈ యొక్క సువార్త ద్వారా మనకేం తెలిసింది? దేవుడు ఏం చేశాడో తెలిసింది. రెండవది, ఇప్పుడు మనము అనుభవిస్తున్నది ఏంటి? దేవుని పిల్లలమయ్యాము. మనము లోకస్తులం కాదు, తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళం కాదు. ఆ జీవం అయిపోయింది. ఇప్పుడున్నది ఎవరు? దేవుని వలన పుట్టిన వాళ్ళము. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వలన పుట్టిన వాళ్ళము. రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మనుష్యేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. ఆమేన్. ఆమేన్. పక్క తిరిగి చెప్పండి, నేను దేవుని వలన పుట్టిన వాడను. మా అమ్మ నాన్నలను నేను గౌరవిస్తాను, కానీ వారి జీవము నాలో పని చేయటం లేదు. నాలో దేవుని జీవం పనిచేస్తుంది. దేవుని జీవము పనిచేస్తుంది. డిక్లేర్ ఇట్. తెలుసుకోండి మాట, గుర్తించండి. వాళ్ళను అట్లే అబాండన్ చేయమని చెప్పటంలే. వాళ్ళు ఈ లోకంలో నువ్వు రావడానికి వాళ్ళు ఒక మార్గంగా ఉండినారు, కానీ నువ్వు పరలోకం పోవడానికి యేసుక్రీస్తు మార్గమైనాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఈ లోకం నుంచి పరలోకం పోవాలంటే యేసుక్రీస్తే నీకు మార్గం అంటున్నాడు. హల్లెలూయా. మూడవదిగా, నీకు ఎటువంటి స్వాస్థ్యం ఉంది? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం చూడండి. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. చాలు. మనము పిల్లలమైతే వారసులము, అంతే కదా. మీ అమ్మ నాయనకు నువ్వు పిల్లలు అయితే నీకు తెలియకుండానే వాళ్ళకి సంబంధించిందంతా నీకు వచ్చేస్తుంది కదా, వస్తుంది. ఇన్ ది సేమ్ వే, ఇప్పుడు నువ్వు దేవునికి పిల్లోడివి అంటే ఏమర్థము? దేవుని వారసులము. దేవునికి సంబంధించినదంతా మాకే. ఏం కాన్ఫిడెన్స్ లేదు చెప్పేదాంట్లో. దేవునికి సంబంధించినదంతా నాదే. ఓన్ ఇట్. దేవునికి సంబంధించిందంతా నాదే. ఇంగ్లీష్లో ఏమంటాడు తెలుసా? జాయింట్ ఎయిర్స్ విత్ క్రైస్ట్ అంటాడు. వీఆర్ ఎయిర్స్ ఆఫ్ గాడ్. మనము కేవలము దేవుని యొక్క వారసులం మాత్రమే కాదు, వీఆర్ జాయింట్ ఎయిర్స్. జాయింట్ ఎయిర్ అంటే ఎట్లా తెలుసా? జాయింట్ సిగ్నేచర్స్ ఉంటాయి, జాయింట్ అకౌంట్స్ అని ఉంటాయి బ్యాంక్లో. ఇప్పుడు నేను రిచర్డ్ ఇద్దరం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి జాయింట్ అకౌంట్ పెట్టాం అనుకో, నాకు తెలియకుండా ఆయన తీసుకోవడానికి లేదు, ఆయనకు తెలియకుండా నేను తీసుకోవడానికి లేదు. ఇద్దరం పోవాలా, ఇద్దరం సంతకం చేయాలా, ఇద్దరం తీసుకోవాలా. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? యేసు ప్రభు కూడా నేను లేకుండా ఏం తీసుకోలేడు, నేను ఆయన లేకుండా ఏం తీసుకోలేను. అంటే మనం ఎప్పుడైతే విశ్వాసంతో యేసుక్రీస్తు నామాన్ని వాడుతుంటామో, యేసు ప్రభు నేను ఇద్దరం అగ్రి అవుతుంటాం, జాయింట్ ఎయిర్స్, ఇద్దరం సంతకం పెడతాం. అప్పుడు ఏం అడుగుతున్నామో అది పొందుకుంటాం. హల్లెలూయా. హల్లెలూయా. యు అండర్స్టాండ్ దట్? దేవునికి సంబంధించిందంతా మనదే. ఆమేన్. లోకములో ఉన్నవన్నీ కూడా నావే అంటాడు దేవుడు.
ది ఎర్త్ ఈస్ ది లార్డ్స్ అండ్ ది ఫుల్నెస్ దేర్ ఆఫ్, ది మెన్ అండ్ దే దట్ డ్వెల్ దేర్ ఇన్. ఇక లోకంలో ఉండే మనుషులు అందరూ కూడా, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అందరూ కూడా దేవుని మనుషులే. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు వారసును అయినప్పుడు వాళ్ళందరూ నీకేమవుతారు? వాళ్ళు కూడా నీకే. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. దిస్ ఈస్ అ స్పిరిచువల్ ట్రూత్, బట్ యూ షుడ్ అండర్స్టాండ్ ఇట్. కొందరికి అబ్బాయి చాలా కఠినంగా ఉన్నాయి, ఈ అన్న చెప్పేవి మాకు అర్థం కావటం లేదు కాదు, ఇదే సత్యం. ఈ సత్యంలో మనము జీవించడం నేర్చుకుంటే, ఈ సత్యాన్ని మనం గ్రహించి, ప్రభా మీరు నాకు ఇచ్చిన స్వాస్థ్యంలో నేను నడవడానికి నాకు సహాయం చేయి అని రోజు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నడిపిస్తాడు. దేవుడు మనకు స్వాస్థ్యం ఇచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ ఇస్ పవర్ఫుల్. ఎప్పుడైతే నువ్వు ఈ విషయాలు అర్థం చేసుకుంటావో నీకు తెలియకుండా విశ్వాసం వస్తుంది నీ జీవితంలో. విల్ హ్యావ్ ఫెయిత్. ఇప్పుడు సడన్గా అందరికీ లోకంలో అంతా కోవిడ్ వచ్చిందంట, నాకు రాదు. ఎందుకు రాదు? నేను దేవునితో పుట్టినాను. హల్లెలూయా. నేను దేవుని వలన జన్మించినాను, కానీ రక్తం వలనైనాను మనుషుల వలనైనాను, అర్థమవుతుందా? వాళ్ళ కాదు, అట్లా కాదు నేను పుట్టింది. నో యువర్ డే వెన్ యు ఆర్ బోర్న్ అగైన్. యేసుక్రీస్తును అంగీకరించిన రోజును నువ్వు ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. ఆ రోజు నువ్వు నెమరేసుకుంటుండు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఒక మనిషితో డీల్ చేస్తాడంటే ఇట్స్ ఓన్లీ త్రూ ఫెయిత్. నువ్వు ఎంత విశ్వాసంతో ఉంటున్నావో దాన్ని బట్టి దేవుడు డీల్ చేస్తాడు. ఆమెన్. ఫెయిత్ ఈస్ డిఫరెంట్, ఫెయిత్ఫుల్నెస్ ఈస్ డిఫరెంట్. ఫెయిత్ఫుల్నెస్ అంటే నమ్మకత్వం. నువ్వు నమ్మకంగా ఉండొచ్చు, కానీ నువ్వు విశ్వాసం లేకుండా ఉండొచ్చు. చాలామంది దేవునికి నమ్మకంగా ఉంటూ అన్ని సమస్యల గుండా, అన్ని కష్టాల గుండా పోతూ ఇంకా చచ్చి చెడి అట్లే ఉన్నారు వాళ్ళు. అంటే నమ్మకస్తులు కాదు వాళ్ళు నమ్మకస్తులే, కానీ వాళ్ళకు లేనిది ఏంటి? విశ్వాసం లేదు. నమ్మకత్వం ఉండాలి, విశ్వాసం ఉండాలి, రెండు ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, దేవుడు మనల్ని నీతిమంతులుగా చేసేది మన యొక్క క్రియలను బట్టి కాదు, కేవలము ఆయనను మనము నమ్మినాము అనే ఒక్క మాటతోనే. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 3:21-22 చూడండి. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అర్థమవుతుందా ఈ మాట? దిస్ ఈస్ అ పవర్ఫుల్ థింగ్. ఇట్లుండగా ధర్మశాస్త్రానికి వేరుగా, అంటే ధర్మశాస్త్రంతో ఎవడు నీతిమంతుడు కాలేకపోతున్నాడు. దేవుడు అదే మాట చెప్తున్నాడు. ఇది స్పష్టమైపోయింది. ఇట్లుండగా ధర్మశాస్త్రంకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. ధర్మశాస్త్రంతో సంబంధం లేకుండా నువ్వు ధర్మశాస్త్రాన్ని పూరించాలా అనేటువంటి మాట లేకుండా నీకు నీతి ఇవ్వబడుతుంది. దానికి ధర్మశాస్త్రము ప్రవక్తలు కూడా సాక్ష్యం ఇచ్చుచున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఏంటంట 22 అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. అది నమ్మే వారికి దేవుని నీతి అయి ఉంటున్నది. బాగా ఆలోచించండి. డోంట్ మిస్ దిస్ పాయింట్. ఈ యొక్క నీతి ఎట్లా వస్తుందంట అంటే యేసుక్రీస్తు నందలి విశ్వాసంతో మాత్రమే వస్తుంది. నో అదర్ థింగ్. కొన్నిసార్లు ఏం చేస్తారో తెలుసా? యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత కూడా నేను చక్కగా ఉండాలా, మిస్ అయిపోయినారనుకో, అబ్బా నేను ఇంకా మిస్ అయిపోయినాను, ఇంకా నేను కాదు, నేను నీతిమంతుని కాదు, నేను నీతిమంతురాలను కాదు అనుకుంటాను. అసలు నీకు ఇవ్వబడిన నీతి నీ మీద ఆధారపడింది కానే కాదు. ఆమేన్. నీ క్రియలను బట్టి ఆధారపడింది కాదు, ధర్మశాస్త్రం బట్టి ఆధారపడింది కాదు. అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై, అంటే నువ్వు యేసుక్రీస్తును విశ్వసించినప్పుడు నీకు ఇవ్వబడిన నీతి. ఆమేన్. నమ్ము వారికి అందరికీ కలుగు దేవుని నీతి. ఇది మనుషుల నీతి కాదు, దేవుని నీతి. నేను లాస్ట్ టైం చెప్పాను, దేవుని నీతి అంటే ఏ పాపము లేని నీతి. ఆమేన్. దేవునిలో ఏ పాపము లేదు, ఆ నీతిని ఆయన మనకి ఇచ్చింటున్నాడు. మనుషులు కొన్నిసార్లు తప్పులు చేస్తారు, కానీ దేవుడు ఏ రోజు తప్పు చేయడు. హల్లెలూయా. సో అటువంటి నీతి దేవుడు మనకు ఉచితముగా ఇచ్చింటున్నాడు. ఆమేన్. ఒక రిమార్కబుల్ ఇన్సిడెంట్ ఉంది బైబిల్లో. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో అంత హీరోస్ ఆఫ్ ఫెయిత్ ఉంటారు. ఫస్ట్ హేబేలు మొదలుకొని హానోక్, తర్వాత నోవా, తర్వాత అబ్రహాము, మోషే, ఈ విధంగా ఇట్లా అందరి పేర్లు వస్తాయి. మీరు చూస్తే లాస్ట్కు 31వ వచనంలో ఒక వేశ్య పేరుంది. చూడండి, హెబ్రీ 11:31.
విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసము వలన ఈ యొక్క వేశ్య ఏమైందంట? విశ్వాస వీరుల లిస్టులోకి వచ్చింది ఆమె. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాముతో పాటు ఈమెకు కూడా ఒక సేమ్ సీట్ వేశారు అక్కడ. ఏం చేసిందంట ఈమె? విశ్వాసము ఈమె కూడా కనపరిచింది. ఆమెన్. ఆమెన్. షీ వాజ్ ఇంక్లూడెడ్ ఇన్ ది లిస్ట్. ఒకటి ఆలోచిద్దాం, ఎందుకు ఆమెకు ఆ విశ్వాస వీరులతో పాటు ఆమెకు సేమ్ లెవెల్లో ఆమెను పెట్టి ఉంటున్నారు? ఏం చేసింది అంటే విశ్వసించింది. ఏం విశ్వసించింది ఆమె? ఏం విశ్వసించిందంటే ఆమె వేశ్య ఉన్నప్పటికీ కూడా ఇశ్రాయేలు దేవుని గురించి వినింది. ఆమె ఇశ్రాయేలు దేవుని గురించి విన్న తర్వాత ఆమె నమ్మడం మొదలుపెట్టింది ఆయన గురించి. ఆయన యొక్క రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఆ ఇద్దరు ఆ వేగుల వారు వస్తారు కదా, ఆ వేగుల వారిని చూసిన తర్వాత షీ బిలీవ్డ్. ఒక విషయం నమ్మింది. ఏమని? ఈ యుద్ధం జరగలేదు, ఏమీ జరగలేదు అప్పటికి. కానీ ఆమె ఏం నమ్మిందంటే ఒక యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధంలో ఈ ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలులకు విజయం ఇస్తాడు అని తను కూడా నమ్మింది. మేము దేశభక్తిని సాటుకుంటాం, మేము మా దేశం కోసం నేను పోరాడతాను అనలేదామె. ఈరోజు కూడా చాలామంది తెలివి లేకుండా ఇశ్రాయేల్కి అగెయిన్స్ట్గా పోరాడుతుంటారు, ఇశ్రాయేల్కి అగెయిన్స్ట్గా మాట్లాడుతుంటారు. నిజానికి వాళ్ళకు వాక్యంలో విషయం తెలియదు. ఇశ్రాయేలుకు దేవుడు ఏమి ఇచ్చి ఉంటున్నాడు, ఏం స్థలం ఇచ్చి ఉంటున్నాడో ఆ స్థలం అంతటిని ఇంగ్లాండ్ దేశము అంతా ఈ యొక్క ఇష్మాలైట్స్కి పనిచేసింది. అరబిక్ నేషన్స్ అంటాం కదా, అందరికి పనిచేసింది. ఇశ్రాయేల్ ఇప్పుడున్న స్థలము చాలా చిన్న స్థలం, దేవుడు వాళ్ళకి చాలా ఎక్కువ ఇచ్చిండు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ స్థలం అంతా ఇశ్రాయేలీలది అయినప్పుడు వాళ్ళు ఈరోజు ఉన్న స్థలంను కూడా వేరే వాళ్ళు ఆక్యుపై చేస్తారని వారు పోరాడుతున్నారు. కానీ తెలియని వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఇశ్రాయేలీలు ఊరికూరికేనే బాంబులు వేస్తున్నారు. ఊరికూరికే కాదండి, దే ఆర్ అండర్ ఇమ్మెన్స్ ప్రెషర్. దేవుని పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. రెండవ రాకడ దగ్గరకు వస్తున్నది. హల్లెలూయా. చూడండి ఈమెం చేసిందో. యెహోషువ 2వ అధ్యాయము 9-11 వచనాలు చూడండి. యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? వేశ్య వచ్చిన వేగుల వార్త ఏమంటుంది? ఈ దేశంను మీకు ఇచ్చుచున్నాడు, యెహోవా మీకు ఇచ్చుచున్నాడు. ఆమేన్. ఆమేన్. ఇంగ్లీష్లో చూడండి, ఐ నో దట్ ది లార్డ్. ఆమె నోటి నుంచి వస్తున్న మాట ఏంటి? ప్రభువు. ఎవరా ప్రభు? సర్వ సృష్టి కర్త అయినటువంటి ఆ దేవుని గురించి ఏమంటుంది? లార్డ్ హ్యాత్ గివన్, ఇచ్చేసిండు. మేము ఊరికే ఇప్పుడు ఉంటున్నాం, కానీ ఈ భూమిని మీకు ఇచ్చేసిండు. హల్లెలూయా. హల్లెలూయా. 10వ వచనం చూడండి. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగు ఆరిపో చేసెనో యోర్దాను తీరముననున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో అనగా మీరు వారిని ఎలాగు నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. హల్లెలూయా. హల్లెలూయా. ఈమె వింటుంది, రోజు న్యూస్ వింటుంది. ఎక్కడ వింటుంది? వచ్చిపోయే వాళ్ళు ఆమె దగ్గరకు వచ్చి, ఆమె వేశ్య దాంట్లో వాళ్ళు కూడా ఈమెతో కలిసి ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు అన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటుంది. ఈ దేవుడైనటువంటి యెహోవా మీద ఆమెకు నమ్మకం ఉంది. ఏమని? ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు, ఏదైనా మార్చగలిగిన దేవుడు. ఈ పరిస్థితుల్లో మాది ఇంత పెద్ద గోడ ఉండొచ్చు, కానీ దీన్ని ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చేసిండు. షీ హాస్ దట్ న్యూస్. 11వ వచనం చూడండి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. ఆమేన్. ఆమేన్. ఎవరు చెప్తున్నారు ఈ మాట? రాహాబు. ఒక వేశ్య. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందు ఆయనే దేవుడు, ఈ భూమి మీద కూడా ఆయనే దేవుడు. మీ ఎదుట ఎట్టి మనుష్యులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమె థింకింగ్ దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క క్యారెక్టర్కు తగినట్టుగా తను అలైన్ చేసుకుంది. ఆమె థింకింగ్ దేవుని యొక్క క్రియలను ఆమె గమనించి ఆ ప్రకారంగానే ఆలోచించడం మొదలుపెట్టింది.
నేను ఒకవేళ ఈ వేగుల వారిని మా రాజుకు అప్పచెప్పినట్లయితే ఒక రోజు వస్తుంది, నేను నా ఇంటి వారందరం కూడా చచ్చిపోతాం. కానీ ఈ వేగుల వారిని నేను దాచిపెట్టి వీళ్ళని పంపించినట్టయితే వీరు నన్ను కాపాడుతామని చెప్పింటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె డీల్ చేసుకుంది అదే, నేను నా ఇంటి వారిని అందరినీ కూడా మీరు వదిలేయాల, మీరు చంపకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె పరిస్థితి ఏమైందంటే, రాహాబు ఈ ఒక్క పని చేసింది. ఆమె నమ్మి దేవుని ప్రకారంగా ఆమె ఏదైతే నమ్మి ఆలోచించి తను పలికి దాని ప్రకారంగా ఉండిందో దాన్ని బట్టి ఆమె నీతిమంతురాలుగా మార్చబడింది. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు యొక్క లీనియేజ్లో కూడా ఆమె వచ్చింది. ఆమెన్. ఆమె సంతానంలో యేసుక్రీస్తు వచ్చాడు కింద. హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ రైచియస్నెస్ బై ఫెయిత్. విశ్వాస మూలముగా నీకు ఇవ్వబడే నీతికి ఇది శక్తి. దేవుని నీతిలో ఉన్న శక్తి ఇది. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే నీతి ఎప్పుడైతే నీ జీవితానికి ఇవ్వబడుతుందో నీ పరిస్థితి ఏదైనా మారిపోతుంది. ఆమేన్, ఆమేన్. అర్థమైందా? ఏ విశ్వాసం ద్వారా అయితే ఆ వేశ్య నీతిమంతురాలిగా మార్చబడిందో అదే విశ్వాసము నీవు ఇప్పుడు ఆ యొక్క నీతిని పొందుకున్నట్టయితే నీ జీవితంలో ఉన్న ఏ పరిస్థితి అయినా కూడా మారగలదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎప్పుడు కూడా మా నాయనకేముందో రోగం, మా అమ్మకేముందో రోగం అనేది మానుకోండి. నీ జెనెటిక్స్ ఎక్కడ, నీ జీన్స్ ఎక్కడున్నాయి, నీ డిఎన్ఏ ఏది ఇక్కడ? ఐ హ్యావ్ ది డిఎన్ఏ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చెప్పండి, ఐ హ్యావ్ గాడ్స్ డిఎన్ఏ. I have God's ఐ హ్యావ్ DNA. గాడ్స్ డిఎన్ఏ. I have God's ఐ యామ్ ది DNA. ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ గాడ్. I am the offspring of God. నేను దేవుని వలన పుట్టిన వాడిని. నేను దేవుని వలన పుట్టిన వాడిని. నాలో ఉన్న డిఎన్ఏ నాలో ఉన్న DNA దేవుని నుంచి నాకు వచ్చినది. దేవుని నుంచి నాకు అందుకే వచ్చినది. చూడండి 2 కొరింథీ 5:17 చూడండి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడలంటే నువ్వు ఏ రోజు యేసుక్రీస్తుని అంగీకరించినావో ఆ రోజు నీవు నేను మనం గతంలో ఉన్న వ్యక్తులం కాదు. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు నువ్వు నూతన సృష్టి, నేను కూడా నూతన సృష్టి. బయటికి అంతా అట్లే ఉన్నాం కదా, బయటికి ఉండేది కాదు. ఆత్మలోకంలో మనం ఒక నూతన సృష్టి. హల్లెలూయా, హల్లెలూయా. పాతవి గతించెను. ఆత్మలోకంలో నువ్వు అంతకుముందు చనిపోయిన వ్యక్తివి, ఇప్పుడు దేవుని కోసం నువ్వు జీవించే వ్యక్తివి. ఆత్మలోకంలో అంతకుముందు నీకు తల్లిదండ్రుల నుంచి వచ్చిన రక్తం ద్వారా ఉండే రోగాలన్నీ ఉండేవి. ఇప్పుడు నువ్వు దేవుని యొక్క జీవాన్ని నువ్వు పొందుకున్నావు, ఆ జీవం ప్రకారం నువ్వు జీవిస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఇప్పుడున్నది దేవుని డిఎన్ఏ. ఆమేన్. అందుకే పాతవి గతించను, ఇదిగో కొత్తవాయను. పౌలు మనకు ఈ లీగాలిటీని బ్యూటిఫుల్గా అర్థం చేస్తున్నాడు. అంటే ఈ యొక్క నీతిగా నువ్వు ఎట్లా మార్చబడ్డావు. కొన్నిసార్లు మనుషులకు డౌట్ వస్తుంది, నిజంగా నేను నీతిమంతునేనా, నిజంగా అదేమన్నా ఉందా? ఒక లీగాలిటీ చెప్తాను చూడండి. 2 కొరింథీ 5:21 చూడండి ఒకసారి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. అందరు నమ్ముతారా యేసు ప్రభు చనిపోయింది అనే మాట? Yes. యేసు ప్రభు మన కోసం చనిపోయింది అనేది మీరు నమ్ముతున్నారు. ఇది నమ్మినప్పుడు ఇక్కడ ఒక లీగల్ థింగ్ ఉంది. నువ్వు పాపం చేసిన వ్యక్తివి, నువ్వు పాపంలోనే పుట్టావు, నువ్వు పాపం చేయకపోయినా నువ్వు పాపివే. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట, నీకు బదులుగా యేసు ప్రభువును పాపంగా చేసేసిండు. ఆమేన్, ఆమేన్. అంటే నీదంతా ఆయనకు ఇచ్చేసిండు, పాపమే అయిపోయిండు ఆయన. ఆయన పాపం కావడం వలన నీవు దేవుని నీతి అయ్యావు. ఈ రెండిటిలో నీ చేతి పనులు ఏమైనా ఉన్నాయా? నీ చేతి క్రియలు లేవు. ఇది చేసింది ఎవరు? దేవుడు చేసిండు. హల్లెలూయా. హల్లెలూయా. సేటన్ వచ్చి నువ్వు ఆ తప్పు చేసినావు చూడు, నువ్వు ఈ తప్పు చేసినావు చూడు. నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, యేసు ప్రభు నాకు బదులుగా పాపం అయిపోయిండు, నేను దేవుని నీతిగా మార్చబడ్డాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను దేవుని నీతినే. ఆమేన్, ఆమేన్. అది ఇప్పుడు అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఉంటుంది. వాడి పేరు ఏం పేరు, ఉసేన్ బోల్ట్ అని ఉండే, మళ్ళీ టకటకటకట పరిగెత్తాడు. ఉసేన్ బోల్ట్ ఎప్పుడు కింద పడలేదా? చిన్నప్పటి నుంచి పడింటాడా? పడలేదా? పడింటాడు. నేను మన ఉసేన్ బోల్ట్ని చూస్తున్నాను, ఛాన్సార్లు కింద పడుతుంటాడు. వాడు పడతాడు, లేస్తాడు, పోతుంటాడు, పడప్పుడు పరిగెత్తాడు. అంటే నువ్వు ఎంత పెద్ద ఛాంపియన్ అయినా ఏమైనప్పటికీ కూడా ఎప్పుడో ఫెయిల్యూర్ అనేది ఉండింటుంది. ఆమేన్. ఆ ఫెయిల్యూర్ ఉన్నంత మాత్రాన అప్పుడెప్పుడో కింద పడినాడు కాబట్టి ఉసేన్ బోల్ట్ ఛాంపియన్ కదా? ఛాంపియనే.
అంటే ఆయన బాగా పరిగెత్తి ఛాంపియన్ అయ్యిండు కదా అని మీరు అనొచ్చు. నేను అంటున్న విషయం ఏంటంటే, ఫెయిల్యూర్ ఉన్నంత మాత్రాన నువ్వు నీతిమంతునివి కాకపోవు. ఆమెన్. ఆమేన్. దేవుడు నీకు ఇచ్చిన నీతి అది నీదే నీతి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ నీతిలో నువ్వు పనిచేస్తున్నావు, ఆ నీతిలో నువ్వు ఉంటున్నావు. పొరపాటు జరిగినా కూడా నువ్వు నీతిమంతునివే. ఆమేన్. ఆమేన్. అయితే కావాలని తప్పులు చేయకూడదు. అర్థమైందా? అందుకే నేను ఎప్పుడు చెప్తా, 2 విషయాలు చెప్తా. ఒకటి గొర్రె పిల్ల, ఒకటి పంది పిల్ల. పంది పిల్ల ఏం చేస్తుంది? మురికిలో పడతాను నేను, బాగుంది, ఇది భలే ఉంది అనుకుంటుంటుంది. కానీ గొర్రె పిల్ల పొరపాటున దాంట్లో పడితే వెంటనే లేసేస్తుంది. నాకు వద్దు, ఇక్కడ ఉండడం బాగాలేదు, కంపు కొడుతుంది అనుకుంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. అది మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఓకే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి. చాలు. నువ్వు ఎట్లా నువ్వు నీతిమంతునిగా తీర్చబడ్డావు? విశ్వాసము అందరు చెప్పండి. ఎట్లా? విశ్వాసము వలన. నీతిమంతునిగా నీవు ఎలా తీర్చబడ్డావు? విశ్వాసము వలన. గట్టిగా చెప్పండి. విశ్వాసము వలన. అంటే నీ క్రియలను బట్టి కాదు, కేవలం విశ్వాసం మూలంగా. ఇదే అధ్యాయంలో 9వ వచనం చూడండి. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి. హల్లెలూయా. హల్లెలూయా. 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, నీ విశ్వాసం వలన, నువ్వు యేసుక్రీస్తునందు విశ్వసించడం వల్ల నువ్వు నీతిమంతునిగా తీర్చబడ్డావు. కొన్నిసార్లు నువ్వు నమ్మలేని పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఏం చేయాలా? యేసుక్రీస్తు రక్తాన్ని ఆలోచించు. యేసు ప్రభు రక్తము నా కోసం చింతింపబడింది దేనికి? నన్ను నీతిమంతునిగా చేయడానికి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నీకు ఫార్గా ఉన్నాడు, నీకు సపోర్టివ్గా ఉన్నాడు. ఈ లోకంలో నిన్ను నీతిమంతునిగా తీర్చడమే ఆయన ధ్యేయంగా పెట్టుకొని ఉన్నాడు. మనం ఇంతకుముందు కూడా ఒక వాక్యం చూసాం, భక్తిహీనులను నీతిమంతునిగా తీర్చు దేవుడిన. హల్లెలూయా. మనం భక్తిహీనులుగా ఉన్నప్పుడు, ఎవరు కూడా మన కోసం చనిపోవడానికి సిద్ధంగా లేనప్పుడు యేసుక్రీస్తు మన కోసం చనిపోయిండు. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ఇంపార్టెంట్. యేసుక్రీస్తును నువ్వు విశ్వసించడం వల్ల నువ్వు నీతిమంతునిగా తీర్చబడ్డావు. ఆయన రక్తం వల్ల నువ్వు నీతిమంతునిగా తీర్చబడ్డావు. హల్లెలూయా. హల్లెలూయా. సో ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు బి క్వాలిఫైడ్ బిఫోర్ గాడ్. ఇప్పుడు కొందరు ఇప్పుడు కూడా ట్రై చేస్తుంటారు, నేను దేవుని ముందు నేను బాగా చేసి నేను బాగా క్వాలిఫై అవుతాను దేవుని ప్రేమకు అనుకుంటారు. నేను ఎంతగా దేవుని కోసం ఉంటానో అప్పుడు దేవుడు నన్ను ప్రేమిస్తాడు. నేనేమి చేయకపోయినా, నువ్వేం చేయకపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యు ఆర్ నాట్ ట్రైంగ్ టు క్వాలిఫై. బాగా ఆలోచించండి. ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు క్వాలిఫై ఫర్ గాడ్స్ యాక్సెప్టెన్స్, దెన్ నీ అంతటి దరిద్రుడు ఇంకోటి లేడు. నీ థింకింగ్ మార్చుకో. యూ నీడ్ నాట్ డూ ఎనీథింగ్ టు గెట్ క్వాలిఫైడ్ ఫర్ గాడ్స్ యాక్సెప్టెన్స్. దేవుడు నిన్ను ఎప్పుడో యాక్సెప్ట్ చేసిండు. యేసుక్రీస్తులో దేవుడు నిన్ను పిలిచే మాట ఏం తెలుసా? బిలవెడ్. బిలవెడ్ అనే పదం, బిలవెడ్ అంటే ప్రియమైన వాడు. హల్లెలూయా. నువ్వు యేసుక్రీస్తులో ఉన్నందుకు, యేసుక్రీస్తును బట్టి నువ్వు దేవునికి అతి ప్రియమైన వ్యక్తిగా నువ్వు మార్చబడ్డావు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు చూడండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. నువ్వు రక్షింపబడిన దానికి, నువ్వు నీతిమంతునిగా తీర్చబడిన దానికి నీ ఎఫర్ట్ లేదు, నువ్వు అతిశయించాల్సిన అవసరం లేదు. అట్ ది సేమ్ టైం నువ్వు సరిగా పర్ఫామ్ చేయకపోయినంత మాత్రాన నువ్వు దిగులుగా కూర్చోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అది నీ ఎఫర్ట్ కాదు కాబట్టి. హల్లెలూయా. ఇది కేవలం దేవుని కృప అని నువ్వు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటుండాలి. ఆమేన్. అందుకే మనము వి షుడ్ హ్యావ్ అన్ అష్యూరెన్స్. ఏమని? నన్ను దేవుడు యాక్సెప్ట్ చేసి ఉంటున్నాడు, నన్ను దేవుడు నీతిమంతునిగా చేసి ఉంటున్నాడు, నన్ను దేవుడు స్థిరపరిచి ఉంటున్నాడు. ఆమేన్. ఈరోజు పడుతున్నాం, స్థిరపరచువాడవు. వాళ్ళు ఆల్రెడీ స్థిరపరిచేసిండు నిన్ను. నేను పాటను తప్పనడంలే, మనం ఇంకా దేవుడు నన్ను స్థిరపరుస్తాడేమో అనుకుంటుంటారు. యేసుక్రీస్తులో నువ్వు ఆల్రెడీ స్థిరపరచబడ్డావు. హల్లెలూయా. హల్లెలూయా. యు ఆర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ గాడ్స్ లవ్. అది గుర్తుపెట్టుకో. దేవుడు నిన్ను తన ప్రేమలో తను పెట్టుకొని ఉంటున్నాడు, నిన్ను స్థిరపరిచేసి ఉంటున్నాడు. అది నువ్వు రిపీటెడ్గా గుర్తు చేసుకుంటుండాలి. ఆమెన్. ఐఎమ్ యాక్సెప్టెడ్. నేను చేసే పనులను బట్టి కాదు, కానీ కేవలం యేసుక్రీస్తును అంగీకరించినాను, యేసుక్రీస్తును విశ్వసించినాను, అందును బట్టి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, అందును బట్టి దేవుడు నన్ను యాక్సెప్ట్ చేసి ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మొన్న దినం నేను నా వర్క్ ప్లేస్ నుంచి కారులో డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నా. ఒక 30-40 కిలోమీటర్స్ వచ్చేసరికి
కొందరంతా గ్రూప్ ఆఫ్ పీపుల్ నడుచుకుంటూ వస్తున్నారు. ఆ ఎండలో ఉత్తి కాళ్ళ మీద నడుస్తూ వస్తున్నారు. ఆ ఎండలో నేను ఏసీలో ఉన్నాను, నేను కారులో ఏసీ ఉంది, మంచిగా చల్లగా ఉన్నా. నాకు ఒక్కటే అనిపించింది, వీళ్ళెందుకు నడుస్తున్నారు? దేవుణ్ణి ప్రసన్నం చేసుకుందాము. దేవుడు మేము నడిచే నడకను బట్టి ఆయన సంతోషమై మా పాపాలన్నీ క్షమిస్తాడేమో, మాకు ఆయన తన యొక్క కృపను చూపిస్తాడేమో అనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళకు సువార్త తెలియదు. నేను దేవునికి ఒకటే చెప్పిన, ప్రభా నువ్వెంత కృపనిచ్చినావు తండ్రి, నీతిలో నన్ను స్థిరపరిచింటున్నావు. నేను చేసే క్రియలను బట్టి కాదు. ఇప్పుడు మిట్ట మధ్యన వాళ్ళు నడుస్తున్నారు, కానీ నాకు నువ్వేం నేర్పించావు? నేను ఆల్రెడీ దేవుని నీతిగా మార్చబడ్డానని తెలియపరిచిండు దేవుడు. ఆమేన్. వాళ్ళకి తెలియదు. హల్లెలూయా. లోకంలో అనేక మార్గాలు వెతుకుంటున్నారు దేవుని సంతోషపరచాలని. నువ్వు దేవుని సంతోషపరిచేది ఏమీ లేదు ఇక్కడ. ఆయన నిన్ను బట్టి సంతోషిస్తున్నాడు. ఎందుకు? యేసుక్రీస్తును అంగీకరించావు కాబట్టి. అదొక్కటే దేవుడు నీలో చూస్తున్నది. ఏంటంటే నువ్వు యేసుక్రీస్తును అంగీకరించావా లేదా? నువ్వు అంగీకరించావంటే దేవుడు నిన్ను హక్కున చేర్చుకుంటున్నాడు. నువ్వు దేవుని కుమారునిగా తీర్చబడ్డావు. కుమారుని మాత్రమే కాదు, ఆయన యొక్క వారసునిగా నువ్వు చేయబడ్డావు. హల్లెలూయా. ఆయనకు కలిగినదంతా నీదే అని దేవుడు చెప్తున్నాడు. ఆమేన్. ఫిలిప్పీ 3:8-9 చూద్దాం. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతుంది? ఫెలోషిప్లో ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము విడుదలవుతుంది. ఆమేన్. ఆమేన్. మీకు అర్థమవుతుందో కావట్లేదో? యు ఆర్ కంప్లీట్లీ సరౌండెడ్ బై దీస్ వర్డ్స్. ఏంటి ఈ మాటలన్నీ? ఏంటంటే దేవుని జ్ఞానం, అతి శ్రేష్టమైన జ్ఞానం, ప్రభువును గూర్చిన జ్ఞానం. ఈ జ్ఞానం నీ జీవితంలో ఉందంటే మిగతా అంతా వ్యర్థమే అనిపిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ జ్ఞానము ఆలోచించినట్లయితే లోకంలో ఉండేవన్నీ కూడా వ్యర్థమే అని నాకు తెలుసు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ ఇస్ పవర్ఫుల్. ఇది నీకు అర్థం కావాలా? నేను వెన్ ఐ వాజ్ వర్షిపింగ్ నాకు బుర్జ్ ఖలీఫా కనిపించింది, దుబాయ్ కనిపించింది, పెద్ద లైట్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ప్రభా ఇదంతా వ్యర్థం కదా నాయన నీ ముందు. ఐ హ్యాడ్ దట్ ఇన్నర్ ఫీలింగ్. ప్రభా ఇదంతా ఉండి కూడా వాడు ప్రాణాన్ని పోగొట్టుకుంటే అది వానికి ఏం లాభం? లోకమంతా జయించి నువ్వు పెద్ద స్టార్ హోటల్స్లో ఉండి కూడా యేసు ప్రభు లేకపోతే నువ్వు నరకానికే పోతావు. హల్లెలూయా. హల్లెలూయా. మనకు దేవుడిచ్చిన కృప ఏంటంటే ఈ లోకంలో కూడా మనం జయశీలుగా జీవించడానికి దేవుడు తన జ్ఞానాన్ని మనకి ఇస్తుంటున్నాడు. హల్లెలూయా. ఈ మాటలు మనం ఎప్పుడైతే మనము ఆచరణలో పెడతామో వీఆర్ గోయింగ్ టు సీ విక్టరీస్ అండ్ విక్టరీస్ ఇన్ అవర్ లైఫ్స్. హల్లెలూయా. హల్లెలూయా. ఫిలిప్పీ 3:9 చూడండి. క్రీస్తును సంపాదించుకొని, అందరు చెప్పండి, క్రీస్తును నేను సంపాదించుకున్నాను. సంపాదించుకున్నావా? ఆమేన్. yes. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తును సంపాదించుకున్నానంటే ఇట్లా హగ్ చేసేసుకోవాలా దేవుని. హల్లెలూయా. హల్లెలూయా. హీ ఈజ్ అవర్ పొసెషన్. ఈ మాటకు అర్థం ఏం తెలుసా? దావీద్ అంటాడు, లార్డ్ యు ఆర్ ది పోర్షన్ ఆఫ్ మై కప్ అంటాడు. నా స్వాస్థ్యం నువ్వు ప్రభా. అందరు ఏమంటారు తెలుసా? అందరూ నీకేమొస్తాయంటే, నాకు మా నాయన ఆ స్థలం ఇచ్చిండు, ఈ ఆస్తి ఇచ్చిండు, అది ఇచ్చిండు, ఇది ఇచ్చిండు. దావీద్ దగ్గర ఏముంది తెలుసా? గొర్రెలు అవి ఇవి ఉండే వాళ్ళ నాయనకు, అంతకంటే ఏం లేవు. కానీ దావీద్ ఏం ఎంచుకున్నాడు తెలుసా? ప్రభువే నువ్వే నా స్వాస్థ్యం. ఆమేన్. దేవుడే నీ స్వాస్థ్యం అయితే దేవుడికి సంబంధించినవన్నీ నీవే. ఆమేన్. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలననైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గల వాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును. హల్లెలూయా. హల్లెలూయా. పౌలు కోరుకున్నది ఒకటే ఒక కోరిక ఆయన జీవితంలో. నేను నా సొంత నీతి కాదు. పౌలు ఏం ఆలోచిస్తున్నాడు? నేను 3 సంవత్సరాల నుంచే గమలీయేలు దగ్గర మంచిగా ధర్మశాస్త్రం అవపోషణ పట్టినాను. ధర్మశాస్త్రంలో నేను పెద్ద PhD స్కాలర్ను అయినప్పటికీ ఆ ధర్మశాస్త్రాన్ని ఆచరించే వచ్చే నీతి కాకుండా నాకు ఆ నీతి వద్దు. కానీ యేసుక్రీస్తునందలి విశ్వాస మూలంగా వచ్చే నీతిని నేను పొందుకొని దేవుని ముందు నేను ఆ నీతితో అగుపడు నిమిత్తం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుడు వచ్చినట్లయితే, ఈరోజు దేవుడు మన కళ్ళ ముందు నిలబడినట్లయితే, నీకు దేవుని నీతే నీలో ఉన్నట్టయితే నువ్వు ధైర్యంగా నిలబడుకుంటావు దేవుని దగ్గర.
నీకు దేవుని నీతి లేకపోతే నువ్వు నిలబడలేవు, నువ్వు పరిగెత్తిపోతావు. హల్లెలూయా. హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 5:17 చూడండి. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ, ఆ యొకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి నీతి దానమును, ఈ రెండు విషయాలు అందరు చెప్పండి. కృపా బాహుల్యము, నీతి దానము, నీతి వరం దేవుడు ఇచ్చిండు. ఇప్పుడు మనం నీతి గురించి విన్నాం కదా, ఇది ఎట్లొచ్చింది మనకు? విశ్వాస మూలముగా వచ్చింది. ఇంకొకటి ఏమంటున్నాడు? అపరిమితమైన కృప, దేవుని యొక్క కృప. దేవుని కృప ఎట్లొచ్చింది? యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. యేసుక్రీస్తే దేవుని కృప. ఆయన నువ్వు స్వీకరించిన రోజున ఆయనే కృపగా నీ లోపలికి వచ్చేసిండు. రెండవది, దేవుని యొక్క నీతి నీకు విశ్వాస మూలంగా పొందినావు. ఈ రెండు పొందిన వారు ఏం చేస్తారంట? పొందువారు జీవము గలవారై మరీ నిశ్చయముగా. అది రాంగ్ ట్రాన్స్లేషన్. అది జీవము గలవారై అనేది రాంగ్ ట్రాన్స్లేషన్. ఇంగ్లీష్లో ఏమంటాడు తెలుసా? They who have received the abundance of grace and the gift of righteousness, they shall reign in this life as kings. రాజులుగా ఏల్తారు. నీకు రెండు విషయాలు నీ జీవితంలో ఉండాలి. ఒకటి, దేవుని యొక్క అపరిమితమైన కృప, దేవుని యొక్క నీతి. నువ్వు ఎప్పుడైతే తెలుసుకున్నావో ఈ విషయాలను, నీవు శాసిస్తావు. హల్లెలూయా. నీ జీవితంలో పాపానికి, శాపానికి, రోగానికి, పేదరికానికి, కష్టానికి, దేనికి కూడా నిన్ను ఏలే అవకాశం ఉండదు. ఆమేన్. నీవు వాటిని వెళ్తావు. హల్లెలూయా. నీకు విరోధంగా రూపేడైన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు? నీలో దేవుని నీతి ఉంది అని నువ్వు ఎప్పుడైతే నమ్మడం మొదలు పెడతావో, ఇట్ స్టార్ట్స్ వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. దేవుని నీతిని పొంది ఉంటారు, కానీ అందరు ఇంకా మా జీవితంలో ఇంకా ఏం జరగట్లేదు బ్రదర్, నా జీవితంలో ఇంకా ఏం జరగట్లేదు బ్రదర్ అంటుంటారు. కూర్చోండి, తలుపులు వేసుకోండి, రూమ్లో తలుపులు వేసుకోండి. దేవుడు మీరు మాత్రమే కూర్చొని దేవునితో చెప్పండి, ప్రభా నన్ను నీతిగా మార్చిన దేవానికి స్తోత్రం, నాకు మీ నీతిని ఇచ్చిన తండ్రి మీకు స్తోత్రం. దిస్ ఇస్ ఇంపార్టెంట్, పవర్ఫుల్. ప్రభా మీ నీతిని పొందుకున్నాను, మీ కృపను పొందుకున్నాను. నేను ఓడిపోయిన వ్యక్తిని కాదు, నేను జీవితంలో విజయంలో నడిచే వ్యక్తిని. హల్లెలూయా. నేను శాసిస్తాను, నేను ఏళ్తాను. ఆమేన్. పరిస్థితులు నన్ను ఏలవు, నేను పరిస్థితులను ఏలుతున్నాను. హల్లెలూయా. బాగా గమనించండి. యు ఆర్ హైలీ ఫేవర్డ్, యు ఆర్ గ్రేట్లీ బ్లెస్డ్ అండ్ యు ఆర్ డీప్లీ లవ్డ్ బై గాడ్ ఆల్మైటీ. ఆమేన్. ఎప్పుడు మర్చిపోద్దండి, నాతో పాటు చెప్పండి. ఐఎమ్ హైలీ ఫేవర్డ్, గ్రేట్లీ బ్లెస్డ్ అండ్ డీప్లీ లవ్డ్ బై గాడ్ ఆల్మైటీ. దేవుడు నన్ను అత్యధికంగా ప్రేమిస్తున్నాడు. దేవుని కృప నా మీద అపరిమితంగా ఉన్నది. దేవుడు నన్ను ఎంతో గొప్పగా ఆశీర్వదించున్నాడు. నేను అది అర్థం చేసుకుంటున్నాను. ఈ మాటలు నా జీవితంలో ఇప్పుడు కార్యం చేస్తున్నాయి. సంథింగ్ గుడ్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ మీ ఆల్ ది టైమ్. సంథింగ్ గుడ్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ మీ ఆల్ ది టైమ్. హల్లెలూయా. ఇప్పుడు గుర్తించండి, పరలోకమంతా కూడా మీకు సపోర్ట్ చేస్తున్నది. ఆమేన్. God is backing you up, heaven is backing you up. Hallelujah. Are you blessed? Yes. Praise the Lord. చప్పట్లు కొట్టి దేవుని గట్టిగా స్తుతించండి. Praise the Lord. God bless you. Hallelujah.